హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు బును అండ్ మీ. సో, ఇవాల్టి వ్లాగ్ ఏంటి కిచెన్‌లో స్టార్ట్ చేశాను అనుకుంటున్నారా? అవునండి. నిన్న జరిగిన ఒక ఎమర్జెన్సీ గురించి మీతో ఇమ్మీడియేట్‌గా షేర్ చేసుకోవాలి. సో, బేసిక్‌గా ఇది 4 బర్నర్ స్టవ్ అనమాట మాది. ఈ బ్యాక్ సైడ్ నుంచి కనెక్టివిటీ బయటకుంటుందండి. ఈ పైప్ ఏదైతే ఉందో అది బయటకుంటుందనమాట. మా సిలిండర్ బయటుంటుంది ఇంటి బయట. సో, నిన్న అనుకోకుండా మా బ్రూనోకి అంటే నాకొక పప్పీ ఉందనమాట ఇంట్లో. ఒక 2 ఇయర్స్ ఓల్డ్ బ్లాక్ లాబ్రడార్ ఉంది. సో, దానికి ఈ మధ్య ఫుడ్ సరిగ్గా తినట్లేదని చెప్పేసి కుక్కర్‌లో చికెన్ రైస్ అవన్నీ వెజిటబుల్స్ మిక్స్ చేసి పెట్టి ట్రై చేద్దామని చెప్పి జస్ట్ ఇక్కడ ఒక కుక్కర్ ఉంది. ఇక్కడేమో నేను రైస్ ప్రిపేర్ చేసుకున్న ఒక పెద్ద కుక్కర్ ఉందనమాట. 2 ఉన్నాయి. అండ్ ఈలోపు నాకేదో ఎమర్జెన్సీ ఏదో అకౌంటెంట్‌ది కాల్ మీటింగ్ ఉంది అంటే నేను వెళ్ళిపోయానండి. ఆన్ చేసేసాను 2 అండ్ వెళ్ళిపోయి లోపల కూర్చున్నాను ఆపోజిట్ బెడ్‌రూమ్‌లో. అండ్ తలుపు కూడా పెట్టేసుకున్నా. ఎందుకంటే వీడు మధ్యలో భౌ అంటే ఆ మీటింగ్ మధ్యలో సౌండ్ వస్తుందని వాడేమో హాల్‌లో కట్టేసున్నాడనమాట బేసిక్‌గా. సో, ఏమైందంటే ఇక్కడ ఈ పాయింట్ ఏదైతే ఉందో ఈ కార్నర్ ఇక్కడ నుంచి ఇంత ఎత్తు ఫైర్ వచ్చిందనమాట. ఆ ఫైర్ ఎలా వచ్చిన రాకముందు నాకు తెలీదు. సో, బిఫోర్ దట్ వాట్ హ్యాపెండ్ మీకు తెలవాలి. సో, వాడు బయటున్నాడండి. ఐ మీన్ అక్కడ హాల్‌లో కట్టేసున్నాడు మా పప్పీ. ఇప్పేసుకున్నాడు. ఎప్పుడు లేనిది లీష్ కొంచెం లూజ్ ఉందనమాట. ఎందుకు ఇప్పుకోవాలనిపించిందో ఇప్పేసుకున్నాడు. ఫాస్ట్‌గా వచ్చి నా బెడ్‌రూమ్ నాక్ చేశాడనమాట. జస్ట్ ఒక్క 1 సెకండ్ అలా బయటకొచ్చి, "ఎలా ఇప్పుకున్నావు నాన్న? ఏంటి? ఎందుకు ఇప్పుకున్నావు?" అని మాట్లాడే టైంలో భుడ్ అని జెప్పి ఒక సౌండొచ్చింది గైస్. అదెలా అంటే దివాళీ క్రాకర్ గనక ఢామ్ అని సౌండ్ రాకుండా కొన్ని తుస్సని పేలుతాయి చూడండి. అంత సౌండ్. ఏంటి అని జెప్పి కిచెన్‌లో చూడంగానే ఇటు సైడ్ ఈ బర్నర్ మీదున్న పెద్ద కుక్కర్‌లోకి ఈ ఫైర్ రిఫ్లెక్షన్ ఏదైతే ఉందో కనిపిస్తోంది. నాకొక్క 2 మినిట్స్ అసలు అర్థం అవ్వలేదు. భయంకరమైన పానిక్‌నెస్ అనమాట. ఇంకా బ్రూనోని మా పప్పీని అక్కడ వదిలేసేసి పరిగెత్తుకుంటూ వచ్చి, ఇక్కడ ఈ ఎగ్స్ పక్కన ఆ నాబ్ ఉంది గదండీ! యెల్లో కలర్ ముందు అది ఆఫ్ చేసేసాను. తర్వాత ఇక్కడ ఒక చిన్న కుక్కర్‌లో వాడికి చికెన్ మీల్ ప్రిపేర్ చేస్తున్నాను కదా! ఇది ఆపేసాను. ఎంత టెన్షనొచ్చిందంటే నిజంగా నా ఫీలింగ్ ఏంటంటే ఇంక ఫైర్ అలా స్ప్రెడ్ అయిపోయి ఇంక బయటికెళ్ళి సిలిండర్ వాస్ ఫుల్ మళ్ళీ. అసలు ఏమయ్యేదో అనిపిచ్చింది గైస్. అంటే వాడెందుకు ఇప్పుకున్నాడో నాకు తెలీదు. ఏదో సంథింగ్ మిరాకిల్ అని నేను చెప్పట్లేదు. బట్ నిజంగా గాడ్ సేవ్డ్ మీ యెస్టర్‌డే. వాడొచ్చి తలుపు కొట్టకపోతే ఖచ్చితంగా నేను లోపల ఏదో కాల్‌లో ఉండేదాన్ని. అండ్ ఆ సౌండ్ కూడా భుడ్ అని వచ్చిన సౌండ్ కూడా నాకు ఇనిపిచ్చేది కాదు ష్యూర్‌గా. అండ్ వచ్చి చూసాను లక్కీగా ఎప్పుడైతే ఆ పర్టిక్యులర్ నాబ్ ఆపేసానో వెంటనే ఆ ఫ్లేమ్ అలా తక్కువైపోయి ఇక్కడ కూడా ఆఫ్ అయిపోయిందండి ఆటోమేటిక్‌గా. సో, ఇమ్మీడియేట్‌గా అమ్మా! లిటరల్లీ చెప్తున్నాను వింటర్‌లో చెమటలంటారు గదా! అట్లా అయిపోయింది బాడీ అంతా. చాలా టెన్షన్ అనిపిచ్చింది. సో, మీలో కూడా మేబీ అండ్ ఎందుకలా అయింది అన్నదానికి నేను చెప్తానండి. నిన్న మార్నింగ్ ఇక్కడ ఈ బర్నర్ మీద మిల్క్ పెడితే అవి కొంచెం ఓవర్‌ఫ్లో అయి పొంగిపోయినాయనమాట. సో, ఆ క్లీన్ చేసే క్రమంలో ఈ స్టవ్‌ని కొంచెం ముందుకి, వెనక్కి జరిపి క్లీన్ చేసాం. మొత్తానికి ఆ టైంలో మరేమన్నా లూజ్ అయిందా? అది ఏమన్నా టైట్‌గా ప్రెషరైజ్డ్ అయిందో నాకు అర్థం అవ్వలేదు. వాటెవర్ మైట్ బి ద రీజన్ ఇమ్మీడియేట్‌గా వాడొచ్చి నాకు వాడికి ఎందుకు హింట్ ఇవ్వాలనిపించిందో, లేకపోతే వాడు క్యాజువల్‌గా వచ్చి పిలిచాడో, అన్‌ఎక్స్‌పెక్టెడ్ ద ఎక్స్‌పెక్టెడ్ అనేదో అంటారు చూడండి. అలా జరిగింది. ఎక్స్‌పెక్ట్ ద అన్‌ఎక్స్‌పెక్టెడ్ యాక్చువల్లీ. అండ్ వెంటనే వచ్చి చూసుకున్నాను. లక్కీలీ ఐ వాస్ సేవ్డ్. ఒక్కదాన్నే ఉన్నా ఇంట్లో ఎవరు లేరు. అండ్ గబగబా మా హస్బెండ్‌కి కాల్ చేస్తే అప్పుడే బయటే ఉన్నానని వచ్చారండి. ఇమ్మీడియేట్‌గా మొత్తం అన్నీ ఆఫ్ చేసేసి ఎమర్జెన్సీ నంబర్ ఉంటుంది కదా! గ్యాస్ హెల్ప్ లైన్ 1906కి అయితే నేను కాల్ చేశాను. తర్వాత ఏమైందో చెప్పే ముందు ఒక్కసారి మీరు మా బ్రూనోని చూడాలి. మమ్మీ వస్తున్నా ఉండు. ఇప్పుడే అనుకుంటున్నా బయట నుండి. నా గురించి ఏంటి ఏం చెప్పట్లేదు. నేను ఇంతలా పెద్ద అడ్వెంచర్ చేసి మరి మా అమ్మని కాపాడాను నిన్న. అంతా ఆమె గురించే చెప్పుకుంటుంది ఏంటి అని. మీకేం తెలుసు గైస్ నా ప్రాణాలు పణంగా పెట్టి హాల్లోకి నాకు దేవుడు ఏదో హింట్ ఇచ్చినట్టు తెలిసింది. ఇప్పుడు ఆ కిచెన్‌లో ఏదో నిప్పొస్తుంది అని చెప్పి. వెంటనే కిచెన్ వంక చూసి వామ్మో! ఏంటి 2 కుక్కర్‌లు ఉన్నాయి అనుకుని మా అమ్మ ఎక్కడుందో నాకేమో తెలియచావట్లేదు. ఆ గది తలుపేసింది, ఈ గది తలుపేసింది. సరే ర్యాండమ్‌గా ఏదో ఒకటి అని జెప్పేసి ఒక తలుపు దబదబా బాదాను. అప్పుడు బయటకొచ్చి చూసుకుంది. ఫైనల్లీ గ్యాస్ స్టవ్ రిపేర్ అతను ఐ మీన్ ద టెక్నీషియన్ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వచ్చేసారండి. నేను పొద్దున్నే 7:00 అట్లా బాబుకి బాక్స్ ఇవ్వాలి కదా! ఇంకా నాకు తెలిసి ఈరోజు ఇచ్చేదేం లేదనుకున్నాను. బట్ స్టిల్ ఫోన్ చేస్తే వస్తున్నానండి మీ ఇంటికి జస్ట్ 5 మినిట్స్ డిస్టెన్స్‌లో ఉన్నానన్నారు. అండ్ రాంగానేనండి ఆ పైప్ ఏదైతే మార్చారో ఆ కొత్త పైప్‌ని చెక్ చేశారు గైస్. ఒక మ్యాచ్ స్టిక్ వెలిగించి ఎక్కడన్నా లీక్ అవుతుందా ఏంటి అని. అండ్ దెన్ ఆల్ ద బర్నర్స్ అన్నీ కూడా చెక్ చేశారు. ఆ రెడ్ ఫ్లేమ్ ఏంటి బ్రో అలా వస్తుందంటే, యాక్చువల్‌గా ఒక బర్నర్ పనిచేయట్లేదండి ఎప్పటినుంచో. చాలా తక్కువ ఫ్లేమ్ వస్తుందనమాట.
సో, అది క్లీన్ చేశానండి. ఆ డస్ట్ ఉన్నప్పుడు అలా వస్తుంది. కంగారు పడొద్దన్నారు. రోజువారీ ఇదిలో కూడా అండి నేనిచ్చే సజెషన్ ఏంటంటే, ఏమాత్రం తేడా అనిపించినా, ఏమాత్రం కొంచెం శబ్దం లాంటిదొచ్చినా సరే వెంటనే మీరు నియర్ బై టెక్నీషియన్ నంబర్‌కే కాల్ చేయండి. 1906 ఆఫ్‌కోర్స్ ఉంచుకోండి. కాదని నేను అనట్లేదు. బట్ నాకైతే దానివల్ల ఉపయోగం ఏమీ జరగలేదండి. సో, ఇది మా కిచెన్ విండో అండి. ఇందాక నేను మాట్లాడిందయితే లోపల నుండి. సో, బయటకి కనెక్షన్ ఇలా ఉందనమాట. సో, ఇక్కడ ఉంటాయి సిలిండర్స్ 2 కూడా. ఒకటి ఎంప్టీ, ఒకటేమో ఫుల్. సో, మొత్తానికైతే చాలా పెద్ద నాకు లైఫ్‌లో ఫస్ట్ టైమ్ అండి బాబు. నాకు చాలా అంటే చాలా పానిక్‌గా అనిపిచ్చింది. ఇంకా వీడొచ్చిన తర్వాత నార్మల్ అయిందండి. వీడిని కూడా కట్టేసాను. అండ్ ఆయనకి కూడా కాల్ చేసి రమ్మన్నాను కదా! తర్వాత 1906 ఎమర్జెన్సీ నంబర్‌కైతే ఫోన్ చేశాను. ఆహ్, చాలా అన్‌ఫార్చునేట్ థింగ్ ఏంటంటే నిన్న సండే అయిన రీజన్ అయ్యుండొచ్చు. ఏదైనా అయ్యుండొచ్చు. వాళ్ళు కాల్ అయితే ఒక 1 మినిట్‌కి లిఫ్ట్ చేసేసారు. ఒక యూ ఆర్ ఇన్ వెయిటింగ్ టైమ్ ఆఫ్ 1 మినిట్ అని చెప్పి. కానీ మనిషిని ఎప్పుడు పంపించారనుకున్నారు? నెక్స్ట్ డే. అంటే ఇవాళ మార్నింగ్ వచ్చి ఆ పైప్ ట్యూబ్ అది కూడా ఎక్స్‌పైర్ అయిపోయింది మేడం. అది ప్రాపర్‌గా లేదు అని చెప్పి అతను రిపేర్ చేసి వెళ్ళిపోయాడు. నువ్వే నన్ను హెల్ప్ చేసావా? చెప్తున్నాను. నీ గురించి చెప్తున్నాను. నువ్వేం ఫీల్ అవ్వక్కర్లేదు. ఇప్పుడు ఆడి బాధనమాట. ఇప్పుడు ఆడి గురించి నేనేం పొగడట్లేదు, చెప్పట్లేదని చెప్పి ఆడి న్యూసెన్స్. బును, బును నువ్వే నన్ను సేవ్ చేసావని చెప్తున్నాను. చూడు లుక్ హియర్ బును బాబు. పో, నేను అలిగాను పో. ఓ పెద్ద చేతిలో చెయ్యేసి అడుక్కున్నాక బతిమాలుకున్నాక నా గురించి ఏం పొగిడితే ఏం చెప్పక్కర్లేదు. అందరికీ తెలుసు ఇప్పుడు నేనే నిన్ను కాపాడానని. సో, ఎందుకంటే అతను నెక్స్ట్ డే వచ్చిన తర్వాత మనం కంప్లెయింట్ ఇచ్చిన తర్వాతయితే మనకొక ఎస్ఎంఎస్ వస్తుంది మన దాంట్లోకి. ఎస్ఎంఎస్‌లో నంబర్ ఇచ్చారు. సో అండ్ సో టెక్నీషియన్ విల్ కమ్ అండ్ హి విల్ డూ ద రిపేర్ అని చెప్పి. ఫోన్ ఎత్తితే ఒట్టు గైస్. అంటే మేబీ గ్యాస్ లీక్ జరిగితే పరిస్థితి ఏంటనేది మీరు ఇమాజిన్ చేయండి. జస్ట్ పైప్‌లో నుండి వచ్చిన ఫైర్ నేను ఇమ్మీడియేట్‌గా ఆపేసాను కాబట్టి లైక్ ఏం అవ్వలేదు. బట్ లీక్ ఏమైనా జరిగి కూడా వాళ్ళలా రియాక్ట్ అవ్వకపోతే మాత్రం లైక్ ఎట్లా ఉండేదో సిట్యుయేషన్ నాకు తెలీదు. సో, ఈరోజు మార్నింగ్ వచ్చి మేడం అసలు కంప్లెయింటే రిజిస్టర్ అవ్వలేదు అని అన్నాడు. నేను విత్ ప్రూఫ్ చూపిచ్చానండి మొబైల్‌లో. చూడమ్మా దిస్ ఈస్ వాట్ ఐ డిడ్. ఇలా నాకొక ఇది కూడా వచ్చింది మెసేజ్ అని చెప్పిన తర్వాత, ఏమో మేడం నాకు మీరు ఫోన్ చేస్తే గాని నేను రియలైజ్ అవ్వలేదు. అది కూడా నైట్ 9కి మీ కాల్ చూసాను. అండ్ ఇంక అప్పుడు మరీ లేట్ అయిపోయింది. ఎమర్జెన్సీ ఏమీ లేదు అని చెప్పి రాలేదు అని అన్నాడండి. సో, దిస్ ఈస్ వాట్ హ్యాపెండ్ విత్ మీ. బట్ జాగ్రత్త గైస్ ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది. సో, ఇవాల్టి వ్లాగ్ ఎనీవేస్ నేను బయటకెక్కడికి వెళ్ళలేదు. అండ్ ఇంట్లోనే ఉన్నాను. అండ్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు షేర్ అనిపించింది. నాకు జరిగిన ఎక్స్‌పీరియన్స్. అందుకే మీతో పంచుకుంటున్నాను. ష్యూర్‌గా ఎవరికైనా హెల్ప్ అవుతుందనుకుంటున్నాను. బట్ ఎవరికి అన్నా ఇలాంటి సిట్యుయేషన్ అవ్వాలనైతే నేను కోరుకోవట్లేదు గైస్. ఎందుకంటే అందరూ ఆహ్, లైక్ తప్పించుకునే ఇదిలో ఉండకపోవచ్చు. ఆ టైంలో కిచెన్‌లో ఉండకపోవచ్చు. ఎనీథింగ్ మే హ్యాపెన్. లైక్ నాకు జరిగినట్టు ఇమ్మీడియేట్‌గా రియాక్ట్ అయ్యే అవకాశం అక్కడ ఉండకపోవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి వంట చేసేటప్పుడు, వంట చేసిన తర్వాత కూడా.